brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సాధారణంగా ఒక సినిమా టీంలో హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా ఎవరో ఒక్కరైనా హిట్స్లో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఒక సినిమా విషయంలో సీన్ పూర్తిగా రివర్స్లో జరుగుతోంది. అన్ని మైనస్లు కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ. మరి మ్యాథ్స్ ప్రకారం ఈ మైనస్లన్నీ కలిపి ప్లస్ అవుతాయా? ఇందుకే ఎవరా టీం, ఏంటా సినిమా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా. పాపం సూర్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు సూపర్ క్రేజ్ ఉంది, అదిరిపోయే మార్కెట్ ఉంది, అన్నిటికి మించి అద్భుతమైన నటుడు. కానీ కోరుకున్న హిట్టే రావట్లేదు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు సూర్య. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కటి ఆడట్లేదు. ఆడిన సినిమాలేమో ఓటీటీకి వెళ్లిపోయాయి. జై భీమ్, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలకు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చినా అవి థియేట్రికల్ రిలీజ్ కావు. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ కనీసం 3 రోజులు కూడా ఆడలేదు. ప్రస్తుతం సూర్య ఆశలన్నీ రెట్రో సినిమాపైనే ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు. ఈయనకు సరైన హిట్ వచ్చి కొన్నేళ్లైపోయింది. రెట్రోలో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రస్తుతం పూజా కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇలా సూర్య, పూజ, కార్తీక్ సుబ్బరాజు రెట్రో టీం అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాగని సూర్యను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు సూర్య. ఈసారి రెట్రోతో అదే జరగాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మే 1న విడుదల కానుంది ఈ సినిమా.